నిన్న నైట్ క్యాంప్ సైట్‌కి రీచ్ అయ్యాక ఇంకా టెంట్ అది సెట్ చేసేసుకొని డైరెక్ట్ స్లీపేసాము. అండ్ 2 డేస్ వరుసగా కార్‌లో పడుకోవడం వల్ల ఏమో ఇలాగా టెంట్‌లో స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకుంటలోకి చాలా కోజీగా అనిపించింది. నిద్ర చాలా పట్టింది. అండ్ మా డలర్న వీడియో చూసినట్టయితే అందులోని చూసారు కదా మా ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే స్లీపింగ్ బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలని. సో ఈసారి ఫుల్ ప్రిపరేషన్తో దిగాము క్యాంపింగ్కి. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఈ క్యాంప్ సైట్ చాలా బాగుందని చెప్పి. సో ఇది వ్యూ అనమాట క్యాంప్ సైట్లోని. అండ్ అలా ముందుకెళ్తే అక్కడ ఒక చిన్న బీచ్లా కూడా ఉంది అలాంగ్ ద కోస్ట్. ఇది లోఫోటైన్లో మేము మొత్తం 3 డేస్ స్పెండ్ చేస్తాము ఈరోజు కలుపుకొని. సో ఈరోజు కొన్ని ప్లేసెస్ చూసి తర్వాత మిగతా 2 డేస్లోని అలాగ రోజు ఎన్ని కవర్ చేయగలిగితే అన్నీ అలా లోఫోటైన్ కవర్ చేసుకుంటూ అలాగా విల్ ట్రావెల్ బ్యాక్ టు స్వీడన్. సో మార్నింగ్ లేచాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వి ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ టెంట్ అది ప్యాక్ చేసేసుకుని ఇంకా వి హిట్ ద రోడ్ సూన్. ఈరోజు మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి హెన్నింగ్స్వేర్ అని చెప్పి ఒక టౌన్ అనమాట. మీకు పేరు తెలియకపోయినా మీరు ఇన్స్టాగ్రామ్లోని ఒక లొకేషన్ అయితే గ్యారంటీ చూసే ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ఫుట్బాల్ స్టేడియమ్స్ ఇన్ ద వరల్డ్. హెన్నింగ్స్వేర్ అయిపోయాక మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రోర్విక్స్ట్రాందా అని చెప్పి ఒక బీచ్ అనమాట. ఇది యాక్చువల్లీ మీకు హెన్నింగ్స్వేర్ వెళ్ళే దారిలోనే ఫస్ట్ వస్తుంది. బట్ మేమైతే హెన్నింగ్స్వేర్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆగుదాం అనుకున్నాము. అండ్ ఈ బీచ్ దగ్గర వాటర్ అది కూడా మీకు ఇంచక్క మంచి టర్కాయిస్ బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు విజిట్ చేసినప్పుడు కొంచెం వెదర్ అది గ్లూమీగా ఉంది, మీరు చూసారు కదా. సో అందుకే అంత తెలియట్లేదు. బట్ ఆన్ ఏ సన్నీ డే ఇట్ విల్ బీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. అండ్ ఆ రోర్విక్స్ట్రాందా బీచ్ నుంచి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డ్రైవ్లోనే ఉన్స్టాడ్ అని చెప్పి ఒక సీనిక్ టౌన్ ఉంది. ఈ టౌన్ సర్ఫింగ్కి చాలా ఫేమస్ అని విన్నాము. ఇక్కడ బీచ్ కూడా చాలా బాగుంటుంది. బట్ మేము బీచ్కి అయితే వెళ్ళలేదు. వీ వెంట్ ఫర్ ఏ షార్ట్ హైక్ యాజ్ వీ రియలీ లైక్ ద సీనరీ ఫ్రమ్ అప్ దేర్. ఉన్స్టాడ్ తర్వాత అవర్ నెక్స్ట్ లొకేషన్ వాజ్ హౌక్లాండ్స్ట్రాండ్ బీచ్. అండ్ ఈ బీచ్కి వచ్చేసి జస్ట్ ఒక 30 minutes డ్రైవ్ ఫ్రమ్ ఉన్స్టాడ్. అండ్ ఇక్కడ బీచే కాకుండా మీకు హైక్ కూడా ఉంటుంది. ఆ హైకింగ్ ట్రైల్ ఫాలో అయితే కనుక మీరు ఆల్ ద వే టు ద టాప్ ఆఫ్ ద పీక్ వెళ్ళొచ్చు. అక్కడ నుంచి బీచ్ వ్యూ ఇంకా క్రేజీ ఉంటుంది. సో మేము హైక్ చేద్దామని స్టార్ట్ చేసాము.
అండ్ ఈ హైక్లో మీకు ఫస్ట్ 10 to 20 minutes వచ్చేసి రోడ్ మీదే ఉంటుంది. ఆ రోడ్ని ఫాలో అయ్యి అలాగా కొంచెం పైకి వెళ్ళాక అక్కడి నుంచి మీకు యాక్చువల్ ట్రైల్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అలా ఎలివేషన్ గెయిన్ చేసే కొద్దీ మీకు వ్యూ స్లోగా ఓపెన్ అప్ అవుతూ ఉంటుంది. సో యుల్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. ఎలా ఉంది హైక్? పర్వాలే. ఆల్మోస్ట్ ఒక 90% హైక్ ఫినిష్ చేసేసాము అనుకున్న టైంకి కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయింది స్లోగా. అండ్ అప్పటికి మేము వచ్చేసిన పార్ట్ వచ్చేసి కొంచెం రాకీగా ఉందన్నమాట, తర్వాత కంటిన్యూ చేయాల్సిన పార్ట్. అండ్ మాకు అంత హైకింగ్ ఎక్స్పీరియన్స్ లేనందువల్ల కొంచెం ఆలోచించాము కంటిన్యూ చేయాలా వద్దా అని. సో ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇంకా వి టర్న్ బ్యాక్ అక్కడి నుంచి. సార్ 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎగ్జాక్ట్గా అదే జరిగిందనమాట. వర్షం వస్తుంది కదా అని ఇంకా మేము వెనక్కి కిందకి వచ్చేసాక వర్షం మొత్తం అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి ఓపిక అయితే లేదు మాకు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం హైక్. సో ఇంకా ఇక్కడ బీచ్లో ఎక్స్ప్లోర్ చేసాం అలాగా. అండ్ ఇక్కడ బీచ్లో అలాంగ్ ది కోస్ట్ చాలామంది అయితే క్యాంపింగ్ టెంట్స్ అవి సెటప్ చేసుకుని నైట్ స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇట్స్ ఎ వెరీ నైస్ స్పాట్ ఇఫ్ యూ వాంట్ క్యాంప్. హోక్లాండ్ స్ట్రాండ్ తోటి ఇంకా ఈరోజు అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసినట్టు. సో నెక్స్ట్ ఇంకా డిన్నర్ బయట చేద్దాం అనుకుని ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఫుడ్కి వీ ఆర్డర్డ్ పిజ్జా అండ్ సమ్ చికెన్ స్టేక్ విత్ సమ్ రైస్. 3 days నుంచి ఆ ప్రాసెస్డ్ ఫుడ్, ఆ ప్యాకెట్ ఇన్స్టెంట్ ఫుడ్ తిని ఉన్నామేమో. ఉప్పు కారం కూడా పక్కన పెట్టారు. సో ఫుల్గా ఉప్పు కారం దట్టించుకుని మరీ తిన్నాం. ఈరోజు కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ అయిపోయి ఇప్పుడు ఇలాగా స్లీపింగ్ టైం అనమాట. బయట అది క్లైమేట్ అది ఫుల్ రెయిన్ పడుతుంది అనమాట. అందుకే ఇంకా టెంట్ కన్నా ఇంకా కార్లోనే స్లీప్ చేయడం బెటర్ అని ఇంక ఇలా ఫిక్స్ అయిపోయాము. అండ్ Day 1 Day 2లో ఇలా మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేంత స్కోప్ కూడా లేదు. ఆల్మోస్ట్ రోజుకి 1000 kilometers కొట్టేసరికి ఇంకా నాకు పని అయిపోయింది ఫుల్. మేము కిరిన ట్రిప్ వేసినప్పుడు వెంకీ మామ కూడా ఉన్నాడు కాబట్టి సరిపోయింది అలాగా. సో కాసేపు వెంకీ డ్రైవ్ చేసి కాసేపు నేను డ్రైవ్ చేసి ఇప్పుడు ఒకే స్ట్రెచ్ కొడుతులకి బాగా తీరిపోయింది. కిరినా అయ్యాక సెకండ్ డే మళ్ళీ కిరినా నుంచి నార్త్ కేప్ దాకా అది ఇంకొక 800 kilometers, 800. తర్వాత మళ్ళీ నార్త్ కేప్ నుంచి ఆల్టాకి కిందకి దిగిపోయాం కదా, అది ఇంకొక 230. Day 2 ఇంకో 1000. రిలాక్స్ అవుదామని స్టార్ట్ చేసిన ట్రిప్ అనుకోకుండా ఇంత ఎగ్జాస్టింగ్ అయిపోయింది. బేసిక్గా అసలు రిలాక్సేషన్ ఉన్నదే లేదు. ఫస్ట్ 2 days అయితే లేదు. నార్త్ కేప్ అంటే అది ఇంకా బాగా ఇంకా రిమోటెస్ట్ ప్లేస్. అది ట్రిప్ ఎగ్జాస్టింగ్ అయినా కానీ ఆ నార్త్ కేప్కి వెళ్ళే దారిలో ఉన్న వ్యూస్ మాత్రం పిచ్చెక్కించింది సీరియస్లీ. డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నార్త్ కేప్ దాకా డ్రైవ్ వెళ్తే మాత్రం యుల్ హ్యావ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ సీరియస్లీ. ఆ ల్యాండ్స్కేప్స్ కానీ ఇవన్నీ సర్రియల్ ఉంటాయి, చాలా డ్రమాటిక్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి అవన్నీ. అండ్ మేము క్యాప్చర్ చేసి చూపించిన వీడియో డజంట్ ఈవెన్ కమ్ క్లోజ్ టు మినిమం జస్టిస్ చేయదు అక్కడ ఉన్న సీనరీకి. జస్ట్ ఇలా షేర్ చేసుకోవాలనిపించింది మీతోటే ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్, లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అని. కానీ క్యాంపింగ్ టైప్ అయితే మాత్రం బాగా నచ్చింది మాకు సీరియస్లీ. అండ్ అనుకున్నాం లైక్ కొంచెం ఆడ్గా అనిపించింది స్టార్టింగ్లో, బట్
మేము దారిలో చాలా చూసాము. మీకు చాలా కనిపిస్తాయి ఇలా క్యాంపింగ్ టెంట్స్ కానీ, ఇలా క్యాంపర్ వ్యాన్స్ కానీ. మీకు అంతెందుకు మా పక్కనే ఇప్పుడు క్యాంపర్ వ్యాన్ ఉంది, చూపిస్తాను. బయట ఫుల్ వాన పడుతుంది కానీ బట్ మీకు చూసినట్టయితే పక్కనే ఇంకో క్యాంపర్ వ్యాన్ ఉంది. నేను స్వీడన్ నుంచి వచ్చినందుకు ఎంత కష్టపడుతుంటే ఆ పక్కన ఉన్న క్యాంపర్ వ్యాన్ నాకు తెలిసి జర్మనీ నుంచి వచ్చి ఉంటాడు. వాడి నెంబర్ ప్లేట్ మీద డి అని ఉంది. సో ఇది డెన్మార్క్ ఆర్ జర్మనీ, వాడికి ఇంకా బ్యాండ్ పడి ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనలాగా మొండిగా ఒకే స్ట్రెచ్లో వేయి కొట్టారు, ఆగి ఆరాంగా రిలాక్స్గా వస్తారు. ప్రస్తుతం బయట అయితే ఫుల్ రెయిన్ పడుతుంది కానీ వ్యూ అది మీకు మార్నింగ్ చూపిస్తాను. మా కార్లో స్లీపింగ్ సెటప్ ఇదన్నమాట. లగేజ్ స్పేస్ పైన ఇది ఒకటి వచ్చిందనమాట, ఇలా కైండ్ ఆఫ్ క్లాత్ టైప్. దాన్ని ఇలా షెల్ఫ్లా వాడేస్తున్నాం. అసలు లగేజ్ అంతా ఫ్రంట్ పెట్టేసాము నిద్రపోయేటప్పుడు. సో దాట్స్ అవర్ క్యాంపింగ్ సెటప్. ఇది కార్లో కార్లో టెంట్ ఎలాగో నిన్న నైట్ అండ్ ఈరోజు పొద్దున్న మీరు చూసారు ఎలాగో వీడియోలో. ఆ టెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పర్టికులర్గా ఈ డలార్నా ట్రిప్లో మీరు నేర్చుకున్న లెసన్స్ తోటి ఖచ్చితంగా స్లీపింగ్ బ్యాగ్ ఉండాలని రియలైజ్ అయ్యి స్లీపింగ్ బ్యాగ్ తీసుకున్నాం కాబట్టి ప్రశాంతంగా పడుకున్నాం రాత్రి. స్లీపింగ్ బ్యాగ్ చాలా హెల్ప్ చేసింది. అండ్ మేము తీసుకున్న స్లీపింగ్ బ్యాగ్స్ ఇంకా అవి -10 degrees టెంపరేచర్ దాకా కూడా యూస్ చేయొచ్చు. దెన్ దే విల్ స్టిల్ బి ఏబుల్ టు వార్మ్ యూ అప్. సో దట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ అదనమాట. సో ఇప్పుడు నిద్రపోయి విల్ సీ యూ టుమారో మార్నింగ్.